ఫేస్ మారుస్తుంది. My G pulled up, he wrecked in a mess. I know he glad he came to the best. E equals MC squared. Mess with me, I'll leave you scared. Talk that talk, cause I come prepared. Walk that walk, now we almost there. మర మనిషికి మాత్రం ఫ్రీడమ్ ఇస్తూ మమ్మల్నేమో మెషిన్స్ గా మార్చేస్తారే. నాకు మాత్రం ఇష్టం ఉంటుందా ఏంటే? వాడికి సినిమా అంటే ఎంత పిచ్చో నాకు తెలీదా? వాడి పట్టుదల చూసి ఎప్పటికైనా ఒక కె రాఘవేంద్రరావు లేదా మణిరత్నం రేంజ్కి వెళ్తాడు అనుకున్నా. ఇలా ఇంటర్వెల్కే ఇంటికి వచ్చేస్తాడని అనుకోలేదు. ఇంక ఈ సినిమా ట్రయల్స్ అన్ని ఆపేసి బుద్ధిగా ఆఫీస్ రమ్మని వాడికి ఎలాగలా గుండె రాయి చేసుకుని చెప్పాలి. మీకు టెన్షన్ ఎక్కువైతే ఆకలి ఎక్కువ వస్తుంది. టిఫిన్ బాక్స్ లో సమోసాలు పెట్టని తినండి. సరే సరే. రే అభి, నీ హనీమూన్ పీరియడ్ అయిపోయి సంసార బాధ్యతలు నెత్తినెత్తుకునే టైం వచ్చిందిరా. ఛీ, ఇది మరీ లోవర్ మిడిల్ క్లాస్కి మిడిల్లో ఉండే ఫాదర్ డైలాగ్లా ఉంది. ఇంకో ట్రై చేద్దాం. రే అభి, నీ సినిమా ప్లాన్స్కి అశుభం కార్డు వేస్తున్నందుకు నన్ను క్షమించరా. వద్దులే, ఇది మరీ డైరెక్ట్గా తాకేలా ఉంది. ఐఎమ్ సారీ రా అభి, నేను మన ఆఫీస్లోనే ఎంప్లాయీగా అపాయింట్ చేసి డిసప్పాయింట్ చేస్తున్నందుకు. నువ్వు ఇక్కడ వెయిట్ చేయరా, నేను బాబాయ్ లైన్లో పెట్టి వస్తా. బాబాయ్ కూర్చో అభి. ఐమ్ సారీ బాబాయ్, నేను డిసప్పాయింట్ చేసినందుకు. నేను సినిమాలోకి వెళ్తానంటే మా నాన్న కూడా నన్ను నమ్మలేదు, ఒక్కడే నన్ను నమ్మావు. చచా, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయడం ఏంట్రా? నువ్వు నీ డ్రీమ్ కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలీదా? నేను వీలుంటే నువ్వు హెల్ప్ చేసేవాడు కాదా బాబాయ్? అంతెందుకు, నాన్న నీకే ఆప్షన్ ఇచ్చి, అరే అభిగాడి దగ్గర మంచి కథ ఉంది, సినిమా తీయడానికి డబ్బులు పెడతావా అని అడిగితే ఎగిరి కనిపిస్తే మీరు ఒప్పుకోవు చెప్పు. రే అభి, ఇంకా సినిమా వదిలేసుకోరా. నాకు కూడా నాన్నకి ఇష్టం లేని పని చేయాలని లేదు బాబాయ్. అంటే రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేస్తావా? నాకు ఇష్టం లేని పని కూడా చేయాలని లేదు బాబాయ్. అటు సినిమాకి వెళ్ళక ఇటు ఆఫీస్కి రాక ఇంకేం చేస్తావరా? స్టార్టప్పా? అవును బాబాయ్, స్టార్టప్ అంటే ఒక కొత్త ఐడియా బేస్ చేసుకుని బిజినెస్ చేయడం. ఐ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ టీమ్ ఇన్ మై మైండ్. అది నీ గైడెన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చేయాల్సిన హెల్ప్ ఒక్కటే, నా ప్లాన్ అంటే వినమని నాన్న కన్విన్స్ చేయాలి. విన్నాక ఆయనకు కానీ నీకు కానీ నచ్చకపోతే మన ఆఫీస్ ఎక్కడికి పోదు, నేనే ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలంటే ఆఫీస్కి వస్తానండి. అయినా అన్నీ అనుకున్నట్టు జరుగుంటే నా ఫస్ట్ సినిమాలో ఫస్ట్ టికెట్, నా సినిమాలో స్పెషల్ క్రెడిట్ నీకే ఇద్దాం అనుకున్నా బాబాయ్. ఇంకా చాలు రాబి, ఈ మాత్రమైనా చేయకపోతే నేను బాబాయ్ అని పిలిపించుకోవడానికి కూడా అర్హుని కాను. మీ నాన్న అరగంటలో ఇక్కడికి రమ్మని చెప్తాను. ఆయన వచ్చాక ఏం చెప్పాలో నువ్వు ఆలోచించు. థ్యాంక్ యూ బాబాయ్. నాతో మీటింగ్ నేను స్క్రిప్ట్ రెడీ చేసుకొస్తాను, అదే బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకుంటాను.
బంటు బాబుని ఆల్మోస్ట్ ట్యూన్ చేశా. ఇంకో రెంట్లో మా నాన్న ఇక్కడికి వస్తున్నాడు. దాన్ని కరెక్ట్గా వర్కౌట్ చేయాలి. నా స్టమక్లో యాసిడ్ రిలీజ్ అయ్యే టైం అయింది. నేను బయటికి వెళ్ళాలి. అంటే ఆకలి వేస్తుంది. నువ్వు కూడా వచ్చామన్నా తిను. నాకు ఆల్రెడీ యాసిడ్ రిలీజ్ అయిపోయి అంటే నేను తినేసాను. ఓకే. అక్షిత హాయ్ సార్. హాయ్. ఏం చేస్తున్నావు? నేను జస్ట్ వర్క్ చేస్తున్నాను. మన షార్ట్ ఫిల్మ్ చాలా వ్యూస్ వచ్చినాయి చూసావా? ఎస్ సార్, మా ఊళ్ళో 1000 మంది చూశారు. ఇంకా ఎంతసేపు? అయిపోయింది అన్న, లాస్ట్ టచ్ అప్ ఇస్తున్నా. అబే నేను అడిగింది ఈ ఆర్ట్ గురించి కాదు. ఏదో ఒకసారి ఇలాగ ఇవ్వు. అంతా బాగుంది కానీ నాకంత పొట్టలేదేమోరా. ఈసారి నా ఒక్కడి బొమ్మ వై. ఏది ఒక్కసారి మళ్ళీ నన్ను చూడనివ్వు. ఇక్కడ ఎలిఫెంట్ బొమ్మ బదులు గాడిద బొమ్మ వేస్తే ఈ సిచ్యువేషన్కి కరెక్ట్గా సూట్ అవుతుందేమో అనిపిస్తుంది. నీ దగ్గర సంవత్సరం పనిచేస్తున్న పరిస్థితి అదే అవుతుంది. డిడ్ యూ సే సంథింగ్? నథింగ్. వెల్ అభి, ఐ డోంట్ హ్యావ్ ఆల్ డే, సో వై డోంట్ వి గెట్ టు ఇట్? అభిగారి దగ్గర ఒక మంచి బిజినెస్ ప్రపోజల్ ఉందన్నయ్య. నాతో డిస్కస్ చేశాడు. ఏమైందన్నయ్య? బంటూ, నెక్స్ట్ టైం ఒక విషయం చెప్పేటప్పుడు అభిగాడి దగ్గర ఈ 2 పదాల మధ్య కొంచెం గ్యాప్ ఇవ్వు. ముఖ్యంగా వీడి గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ అన్నయ్య, వీడు సీరియస్గా ఉన్నప్పుడు నువ్వు కామెడీ చేయటం ఏం బాగోలేదు. కామెడీ వీడు చేస్తున్నాడు. నేను వచ్చి 15 మినిట్స్ అయింది, బొమ్మలు గీసుకుంటూ కూర్చున్నాడు. అందుకే వచ్చేసాడు. వీడా? నువ్వు ఇంకా వీడితో తిరుగుతున్నావా? లేదు, ఈ బిజినెస్ ఐడియా కోసం లాస్ట్ మంత్ కలిసాను. రేపంటూ నీకు ఇంతకుముందే చెప్పాను, 3 చేపల కథలో 2వ చేపలు అంటాడు. ముందు చూపు ఉండదు. తీరా టైంకి వచ్చేసరికి ఇలాంటి ప్లాన్ ఏదో చేసి తప్పించుకుంటాడు. మరి మొదటి చేప మూడో చేప ఏం చేస్తాయి? రెండోది కరెక్ట్ టైంకి తప్పించుకుంటే మొదటిది ముందు ప్లాన్ చేసి తప్పించుకుంటుంది. ఇంకా మూడోది ఏమి ప్లాన్ చేయకుండా దొరికిపోతుంది. చూడు బాబాయ్, ఒకసారి గాడిద అంటారు, ఒకసారి చేప అంటారు. ముందు నన్ను మనిషిలా చూస్తే కదా నేను చెప్పేది అర్థమయ్యేది. ప్లీజ్ మీరిద్దరు గొడవ పడద్దు. నాకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. పిసికి పిసికి పిండి అయిపోతుంది. హలో అంకల్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ జెంటిల్మెన్? Uncle, we both seem to share a vibe. Don't you feel it? యా. అంకల్, మీకు నా మీద ఇంకా కోపం తగ్గలేదు అనుకుంటా. కోపమా? దేనికి? ఒక 1 year బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. నీకు ఇంకా సైకాట్రిస్ట్తో సెషన్స్ నడుస్తున్నాయా? లేదు అంకల్, ఒక 2 సెషన్స్ తర్వాత నా హై ఐక్యూ వల్ల వచ్చే సిచ్యువేషన్స్ అని క్లారిఫై చేసి పంపాడు. ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి? అది చిన్న ఇన్సిడెంట్లో బాబాయ్, వదిలేయండి. అది చిన్న ఇన్సిడెంటా? ప్లీజ్ అన్నయ్య, వచ్చిన పని కానిద్దాం. గుడ్. ఆ ఇన్సిడెంట్ నేను కలిసి స్టార్ట్అప్ గురించి అనుకుంటున్నాం. ఏం స్టార్ట్అప్? చాలా ఐడియాస్ ఉన్నాయి. కొంచెం సపోర్ట్ టైం ఇస్తే ఒక సాలిడ్ ఐడియా బిజినెస్ ప్రపోజల్తో మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం, కానీ మీరే ఈలోపు అడిగారు. ఏం ఐడియాస్? ఇన్నోవేటివ్ ఐడియాస్, ప్రొడక్ట్స్, జనాలందరికీ రియల్ లైఫ్లో పనికొచ్చేవి. అదే ఒకటో రెండో చెప్తే ఐఎమ్ వెరీ క్యూరియస్. ఫైనల్ ప్రెజెంటేషన్ రెడీ కాగానే మీకే ముందు చూపిస్తాను. నాకు ప్రెజెంటేషన్ అవసరం లేదు, ముందు ప్లాన్ చెప్పండి చాలు. అంటే హాఫ్ కుక్డ్ ఐడియాస్తో మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేనేమో అని. అభి, నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, వీడిని ఇంప్రెస్ చేయండి చాలు. అండ్ ఐ విల్ అలౌ యూ టు గో హెడ్, బట్
టెల్ మీ ద ఐడియాస్ ఫస్ట్. ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. అంకుల్, ఇది మా ఫస్ట్ ఇన్వెన్షన్. ఇది చిన్నప్పటి అభిగాడు. 4 ఏళ్ళు వచ్చినా రాత్రి బెడ్లో సుస్సు పోసే అలవాటు మాత్రం పోలేదు. అది ఎప్పుడు వస్తుందో వాడికి తెలియదు, ఆ అలవాటు ఎప్పుడు పోతుందో అంకుల్కి తెలియదు. మధ్య రాత్ర అభిగాడికి ఫిజికల్ చిరాకు, అంకుల్కి మెంటల్ చిరాకు. సో హియర్ ఇస్ మై మిరాకిల్, సుస్సు కాల్. సుస్సు కాల్, వరల్డ్స్ ఫస్ట్ బ్యాటరీ పవర్డ్ బెడ్షీట్. రాత్రి బెడ్ మీద సుస్సు వచ్చే ముందు మన బాడీ రిలీజ్ చేసే వైబ్రేషన్స్ని క్యాచ్ చేసి బెడ్షీట్ సౌండ్ అవటం మొదలు పెడుతుంది. ఆ సౌండ్కి పిల్లోడు లేచి సుస్సు పోయటం ఆపేస్తాడు, లేదా ఏడ్చి అమ్మ నాన్ని లేపుతాడు. మెల్లిమెల్లిగా అలవాటు పోయి సుస్సు పోయటమే ఆపేస్తాడు. సుస్సు కాల్. వండర్ఫుల్ అన్నయ్య. చిన్నప్పుడు ఇలాంటిది లేక 7 ఏళ్ళు వచ్చే వరకు రోజు తనలు తినేవాడిని. పడుకుంటే లేచేసరికి ఎక్కడ పోసేస్తానన్న భయంతో తడిసిపోయేది. ఆ బొమ్మలో ఉన్న చిన్నపిల్లని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది. షో మీ ద ప్రోటోటైప్. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంకుల్. డిజైన్ చేస్తుంటే కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఇష్యూస్ అంటే? డిజైన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎవరు దొరక్క నేనే ట్రై చేశా. అలర్ట్ చేసిందా? బ్యాటరీ పవర్ ఎక్కువయ్యి షాక్ కొట్టింది. మామూలుగా నడవడానికి ఒక 4 రోజులు పట్టింది. అయితే ఈసారి ఒక పని చెయ్యి, బ్యాటరీలో పవర్ తగ్గించు. వాడు ఎలా అలా సుసు పోయంగానే ఫోన్లో అలారం మోగేలా ట్రై చెయ్యి. వండర్ఫుల్ ఐడియా బాబాయ్, వండర్ఫుల్ ఐడియా. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఎన్ని సీక్వెన్స్ అయినా ఫినిష్ అవ్వని స్టోరీలా దూసుకెళ్ళిపోతాం. ఆగు, ఐఎమ్ నాట్ డన్ ఎట్. ఇంకో ఐడియా ఏంటి? అది మీకు చెప్తే కోపం వచ్చే ఛాన్స్ ఉంది అంకుల్. పర్లేదు చెప్పు. అది వండర్ గిఫ్ట్ గురించి. షటప్, జస్ట్ షటప్. ఏమైందన్నయ్య? ఏమైందా? మా 24th యానివర్సరీకి మీ వదినకి ఇష్టమని ఫ్లాలెస్ క్వాలిటీ డైమండ్ నెక్లెస్ దుబాయ్ నుంచి తెప్పించా. మీ వదినకు సర్ప్రైజ్ ఇద్దామని వీడిని ఏదైనా మంచి ఐడియా ఇవ్వమని అడిగితే ఇలా బాక్స్లో నుంచి హీలియం బలూన్స్తో నెక్లెస్ని బయటకు తీస్తానన్నాడు. బెలూన్స్ కట్టలేదా? కట్టాడు. బలూన్స్కి మూవ్ అవ్వకుండా బాక్స్ మీద వెయిట్ కూడా పెట్టాడు. వైస్ ప్రికాషన్. మీ వదిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా బాక్స్ ఓపెన్ చేయగానే గాల్లోకి నెక్లెస్ లేచిందా? వదిన సర్ప్రైజ్ అయిందా? నెక్లెస్, ఫ్లాలెస్ క్వాలిటీ డైమండ్ నెక్లెస్ అలా ఎయిర్లో లేచి అటు నుంచి అటే వెళ్ళిపోయింది. అదేంటి? కదలకుండా వెయిట్ని బాక్స్కి పెట్టాడు కానీ నెక్లెస్కి పెట్టలేదు. దానికి ఎవరో చెప్పినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్ పైన వెళ్ళి దిగింది. సర్లే బిల్లు చూపించి తీసుకొద్దాం అనుకున్నా. ట్యాక్స్ అమౌంట్ ఎక్కువ అవుతుందని నా ఫ్రెండ్ బిల్లు తీసుకోకుండానే సీక్రెట్గా నెక్లెస్ తీసుకొచ్చాడు. బాక్స్ సేఫ్ అనమాట. సారీ. పిల్లలు కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఒక ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది అన్నయ్య. 2 రోజులు. ఐ వాంట్ డీటెయిల్ ప్లాన్. అన్నీ రెడీ చేసుకుంటారా? అది నచ్చితే అప్పుడు ఒప్పుకుంటారా? డెఫినెట్గా నాన్న. ఇంకా కొన్ని ప్లాన్స్ స్టడీ చేస్తున్నాం. బెస్ట్ అనుకున్న ప్లాన్ మీకు షార్ట్ లిస్ట్ చేసి చెప్తాం. ఐ నీడ్ టు గో నౌ. టైంకి అడిగి సేవ్ చేశారా? లేకపోతే బ్యాంక్లో కౌంటర్ పెన్ కట్టేసినట్టు మెడలో ట్యాగ్ వేసి డెస్క్ కట్టేసేవాడు. అడిగిన బిజినెస్ ప్లాన్ రెడీ చేయకపోతే ఇంకా 2 రోజుల్లో నీ పరిస్థితి ఇంతే. ప్లాన్ ఆల్రెడీ రెడీ. నెక్స్ట్ టైం పార్ట్నర్ని కలుద్దాం పద.
ఈ మీటింగ్ తర్వాత చిప్ గాని కలవాలి. వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. నైట్ 2 o'clockకి ఒక వీడియో వాట్సాప్లో పెట్టాడు. దాని కింద నీకు షేర్ చేయమని చెప్పాడు. మరి ఎందుకు చేయలేదు? అది వాడు పడుకునే ముందు పెట్టే వీడియో. ఎర్లీ మార్నింగ్ 6కి పడుకున్నా గుడ్ నైట్ అనే పెడతాడు. ఆ గుడ్ నైట్ వీడియో అయితే నాకు పంపిస్తాడే. ఏది వాడు పంపిన వీడియో ఒకసారి షేర్ చేయి, ఓపెన్ చేయి. రే ఐన్స్టైన్, ఈ రాత్రి నా జీవితానికి చివరి రాత్రని నాకు అర్థమైపోయిందిరా. రేపు నేను సూర్యుడిని చూడలేను. మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. కానీ డెస్టినీని ఎవ్వరు ఆపలేరు. ఈ విషయం అభిగాడికి నువ్వే చెప్పాలిరా. నీ ఐక్యకు అర్థమైనట్టు వాటి పిట్టబొరకు అర్థం కాదురా. చివరిగా నా కోసం 2 పనులు చేసి పెట్టండి రా. మన కిల్లి కొట్టు కృష్ణకి నేను ఇవ్వాల్సిన 780 రూపాయలు బాకీ మీరే తీర్చేయండి రా. రెండో విషయం, నా అంతిమ యాత్ర ఘనంగా చేయండి రా ప్లీజ్ రా. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతోనే ఉంటాయి రా. నేను పైన మొత్తం చూస్తూ ఉంటాను సరేనా. చూడు, వాడు బాటిల్లో 30 ml కూడా సరిగ్గా తాగలేదు. అంటే బాగా కాన్షియస్గా ఉన్నప్పుడు వీడియో పంపాడు. మన బ్రెయిన్ కాన్షియస్గా ఉన్నప్పుడు సూసైడ్ టెండెన్సీస్ రావు. ఇవాళ వాడు ఆత్మకథ వినడానికి మనం కావాలి. ఇలాంటి సిచ్యువేషన్స్కి వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. బాగా ఆలోచించి రేపు కలుద్దాం. ఎక్కడున్నారా? ఆన్ ది వే అయితే 5 minutes అక్కడ ఉంటాం. Hi, I'm Soumya. Soumya's father? No, I'm Soumya Chattopadhyay. Actually, my name suits my nature more than my physique. Not bad. So, ఎందుకు ఫాలో చేస్తున్నావు? డొనేషన్ ఏమైనా కావాలా? No, Oh, wait. 2-wheeler ఇన్సూరెన్స్? లేదు, క్రెడిట్ కార్డ్ ఏజెంట్? హెల్త్ కార్డ్ ఏజెంట్? కరెక్ట్గా గెస్ చేశాను కదా? కాదా? తప్పుగా అనుకోకు. నాకు ఫినాన్స్ వ్యవహారాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే డౌట్ వచ్చి అలా అడిగాను. We're both from the same college, Aditi. సేమ్ కాలేజా? ఓ బై ఎనీ ఛాన్స్ అప్పట్లో చీటీ పాట ఏదైనా ఎగ్గొట్టానా? What? యాక్చువల్లీ కాలేజ్ టైంలో నేను చీటీలు నడిపేదాన్ని. కాలేజ్ టైం అంటే ఐ థాట్ యూ వాస్ టాకింగ్ బికాస్ ఆఫ్ దాట్. సో నాలా ఇడు జోడే అయ్యేవాడెవడు డబ్బు తప్పు ఇంకేం టాపిక్ మాట్లాడ్డా? లుక్ ఎట్ యూ, యంగ్ అండ్ బ్యూటిఫుల్. ఐ లుక్ గ్రేట్. సో యూ వాంట్ జస్ట్ టాక్? ఐమ్ కిడింగ్. వాట్ డు యు డు? ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్. ఐ వర్క్ ఫర్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. కాలేజ్ తర్వాత ఈ మధ్య నేను ఇన్స్టాలో చూసి మళ్ళీ అప్రోచ్ అయ్యాను. కానీ నేను చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ యూర్ ట్రైంగ్ టు అవాయిడ్ మీ. ఐమ్ సో సారీ. యూ షుడ్ హావ్ టోల్డ్ మీ యువర్ సిఏ ఫస్ట్. ఎందుకు? బాగా చదువుకునేవాడైతే అవాయిడ్ చేయవా? చార్టెడ్ అకౌంటెంట్ అయితే అవాయిడ్ చేయను. వై? అంటే ఈ మధ్య నేను ఎల్ఐసిలో ఏజెంట్గా జాయిన్ అయ్యాను. చార్టెడ్ అకౌంటెంట్ అంటే చాలా ఎక్కువ మంది క్లయింట్స్ ఉంటారు. సో నా టార్గెట్స్ ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు. కమాన్ అదితి. నిజంగా ఐ వాస్ టాకింగ్ మై హలో మేనేజర్. మేడం, ఇదిగో నా అడ్రస్ ప్రూఫ్. మీరు ఒకసారి డాక్యుమెంట్స్ చూసి వెరిఫై చేస్తే నేను డబ్బులు బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా. హే మీట్ మిస్టర్ సౌమ్య, మై సిఏ. వెయిట్ when did I tell you I'm your CA? ఓకే కామ్ డౌన్. సార్ ఇంకేమైనా కావాలా మీకు? రే బాబు, నెక్స్ట్ టైం ఎవరైనా అమ్మాయితో మాట్లాడాలనుకుంటే బుర్ర తక్కువ ఎదవా, ఫస్ట్ అమ్మాయికి పిచ్చుందా లేదని కనుక్కొని మాట్లాడమని చెప్పు. థ్యాంక్స్. ఎందుకు అలా కనపడే అబ్బాయిలందరూ బెదరగొడుతున్నావు? భయపెట్టాలని కాదురా, వాడంటే భయం వేసి తప్పించుకోవాలని చేసే ప్రయత్నంలో అలాగే చేయాలి. దాన్నే డిఫెన్స్ మెకానిజం అంటారు. అది అందరికీ ఉంటుంది, అమ్మాయికి దాని అవసరం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. ఇంతకీ ఇతనెవరు? ఇది నా ఫ్రెండ్ ఐన్స్టైన్. ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నైస్ టు మీట్ యూ. ఏంటి విశేషాలు? ఏముంది, స్టోరీ రాసి సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నా లైఫ్ డైరెక్ట్ చేయాల్సి వస్తుంది. స్క్రీన్ మీద నీ పేరు చూసుకోవడం నీ కళ అన్నావు. కంటుంటేనే ఎంతసేపు పడుకుంటారో అని వాళ్ళ నాన్న తన్ని లేపాడు. దానికి నేనేం చేయాలి?
వాటి మెకానిజం బిల్డ్ చేయడానికి ఒక మెకానిక్ కావాలి. ఏం లేదు, మా నాన్న కంపెనీలో జాయిన్ అవ్వడం తప్పించుకోవడానికి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కన్విన్స్ చేశాను. ఆ స్టార్ట్అప్ ప్లాన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక క్రెడిబుల్ బిజినెస్ ప్లాన్ 2 డేస్లో మనం సబ్మిట్ చేయాలి. ఆ ప్లాన్తో మనకి అట్లీస్ట్ 2 years టైం దొరకాలి. అండ్ మన అవసరాలు సరిపడా ప్రతి మంత్ 8 to 10 lakhs బడ్జెట్ ఉండాలి. సో ఇప్పుడు నువ్వు ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలి అంటే ఫస్ట్ నీకంటే ఒక బిజినెస్ ఐడియా ఉండాలి కదా. ఐడియాలే ఉంది, కుక్కందంతా రాలిపోయి. చా, ఎక్కడ అంత ఐక్యూ ఉన్న కుక్కలు? నీ ముందే ఒకటి ఉంది. ఇంకోటి ఈ పాటికి నిద్ర లేచి హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి మధ్యలో ఆస్పన్ వేసుకుని తాగుతూ ఉంటుంది. నైస్. గోదావరి ఎదురానికి 2 కుక్కల తోకలు అన్నమాట. 2 కాదు 3. సారీ, కుదరదు. మా నాన్నకి బంటు బాబాకి మనం ఆడే డ్రామా తెలియకుండా మేనేజ్ చేసినంతకాలం నీకు మంత్కి 50,000 శాలరీ ఇచ్చే పూచి నాది. అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ యువర్ లైఫ్. ఏం చేసినా చేయకున్నా జస్ట్ హ్యావ్ టు మేనేజ్ కీపింగ్ ఇట్ ఎ సీక్రెట్. ఈ 2 yearsలో నేను ఎప్పుడంటే అప్పుడు వదిలేచ్చా? యా, వాట్ డు యు సే? వో. దారులను చూపే యాపే ఉంది, గమ్యం మాత్రం సెకండ్ కో ప్లేస్ మారుస్తుంది.